నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ మొన్న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏదో ఒక షాకింగ్ న్యూస్ చెప్తూనే ఉన్నాడు సార్. ఏదో ఒక షాకింగ్ న్యూస్ వింటూనే ఉన్నాం. సో రీసెంట్ గా ఇప్పుడు స్టూడెంట్స్ మీద చాలా భారీ దెబ్బ కొట్టాడు సార్. ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిన చాలా మంది పిల్లలు చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ పార్ట్ టైం జాబ్ చేయకూడదు అనేది ఆయన చెప్పాడు. దానివల్ల చాలా మంది ఇబ్బంది పడతారు. అసలు ఇక్కడ నుంచి చాలా మంది దేశ విదేశాల నుంచి అమెరికానే వెళ్ళి అక్కడే చదువుకుని అక్కడే సెటిల్ అవ్వాలి, లేకపోతే అక్కడే ఉద్యోగాలు చేయాలి అన్న థాట్ తో ఎందుకుంటారు సార్? ఎందుకని ఇంత భారీగా అమెరికాకు వలసలు పెరిగాయి? అలాగే ఎందుకని ట్రంప్ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు? దానివల్ల నెక్స్ట్ రాబోతున్న పరిణామాలు ఏంటంటారు సార్? అంటే యాక్చువల్గా ట్రంప్ వచ్చినాక ఒక ప్రపంచాన్ని మామూలుగా ఆయన్ని డిస్ట్రప్టివ్ పాలిటీషియన్ అంటారు. అంటే డిస్ట్రప్ట్ చేయగలుగుతాడు. అంటే రూల్ బేస్డ్ అనే ఒక ఆర్గనైజ్డ్ గా ఉండాలి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో. మామూలుగా అమెరికా అదే చెప్తుంటది, రూల్ బేస్డ్ సిస్టమ్ ఉండాలని. కానీ దాన్ని ఈయన బ్రేక్ చేశాడు. దానికి కారణం ఆయన క్లియర్ గా చెప్పాడు. అమెరికా ఫస్ట్, మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మగ అనేది ఆయన ఓపెన్ గా అనేక సార్లు చెప్పాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆయన కరెక్టా కాదని పక్కన పెడితే దానివల్ల ఇతర దేశాలకు ఏం నష్టం అంటే, ప్రధానంగా ఫస్ట్ ఆయన చేస్తున్నది ఏంటంటే ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ ని తరిమేయడం, దేశం డిపోర్టేషన్ అంటారు, వాళ్ళని తరిమేయడం. అది అంత ఈజీ కూడా కాదు. ఒకటి వచ్చి ఏంటంటే 1,30,00,000 మంది అక్కడ ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ ఉన్నారు. అందులో మన దేశంలో వాళ్ళు 2,20,000 మంది ఉన్నారని చెప్తున్నారు. అందులో ప్రస్తుతానికి 18,000 మందిని ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే ఐడెంటిఫై చేసి లిస్ట్ అవుట్ చేయాలి ఎవరెవరైనా. అది చేయాలంటే షాపులు కావచ్చు, ఇళ్లలో పని మనుషులు ఉంటారు, లేకపోతే రకరకాల హోటల్స్, రకరకాల వ్యాపారాల్లో వీళ్ళు ఉంటారు కదా. ఎందుకంటే వీళ్ళు చీప్ లేబరు, గంటకు $5-6 కంటే ఎక్కువ తీసుకోరు. తర్వాత వీళ్ళకి ఇన్సూరెన్స్లు అట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి అలాంటి వాళ్ళని పనులలో పెట్టుకుంటారు. రెండోది, వీళ్ళు కష్టపడినంతగా అక్కడ లోకల్స్ కష్టపడరు. ఇవన్నీ కారణాలు ఉంటాయి. లేకపోతే అమెరికా తెలీదా, కొత్తగా ట్రంప్ వచ్చి కనిపెట్టాడా? 1,30,00,000 మంది ఉంటే మిగతా వాళ్ళకి తెలీదా? ఇక్కడ ఏంటంటే డెమోక్రాట్స్ దీని మీద కొంత లిబరల్ గా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళకి పౌరసత్వం కూడా ఇచ్చారు, పర్మనెంట్ చేశారు. ఈ ఎకనామిక్ అవసరం వీళ్ళు కూడా అనేది డెమోక్రాట్స్ లిబరల్ గా వెళ్ళారు. కానీ రిపబ్లికన్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ దీన్ని దెబ్బ కొట్టాలనే ప్లాన్ చేశాడు. సో అలాగా ట్రంప్ ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు డిపోర్టేషన్ ముందుకు మెక్సికోకు మొదలు పెట్టాడు. మెక్సికో ఏమో అసలు మీ ఫ్లైట్ని మేము రానివ్వము, మా పౌరులు ఏమన్నా ఉంటే అది లిస్ట్ పంపించండి, మేము యాక్సెప్ట్ చేస్తే వాళ్ళని మాత్రమే పంపించండి, కానీ మా దేశం గుండా అనేక మంది మీ దేశంకి వస్తే వాళ్ళందరినీ మా దేశంలో తరుముతా ఉంటే మేము ఒప్పుకోమని ఆల్రెడీ వాళ్ళ ప్రెసిడెంట్ కూడా చెప్పేశారు. అందువల్ల అది ఇబ్బంది ఉంది. రెండవది, సడన్ గా 1,30,00,000 మంది ఉద్యోగస్తులను తీసేస్తే ఆ షాపులు, హోటల్స్, రకరకాల వ్యాపారాలు దెబ్బతింటుంది. రీప్లేస్మెంట్ ఇమీడియట్ గా వాళ్ళకి దొరకదు. వాళ్ళు ఎంత చీప్ లేబర్ అనేది దొరకదు. ఈ రెండు ఇబ్బందులు అయితే ట్రంప్కు ఉన్నాయి. దాన్ని ఎలా డీల్ చేస్తాడనేది చూద్దాం. అందరూ ఎకనామిస్టులు కానీ, అమెరికా మీద నాలెడ్జ్ ఉన్న చాలా మంది కానీ చెప్తున్నది ఏంటంటే, ట్రంప్ చెప్పిందని చేయడు. ఆయన ట్రాన్సాక్షనల్ ప్రెసిడెంట్. ట్రాన్సాక్షన్స్ అంటే తను కోరుకున్నవి సాధించడం కోసం పెద్ద థ్రెట్ ని క్రియేట్ చేసి తను కోరుకున్నది లాగుతాడు. నీకు ఇప్పుడు పెద్ద థ్రెట్ ని క్రియేట్ చేస్తే, నీకు ఉద్యోగం పోతుందన్న ఒక థ్రెట్ క్రియేట్ చేస్తే మీరేం చేస్తారు? సార్ మీరు రోజుకి నేను ఇంకొక గంట ఎక్కువ పని చేస్తాను సార్ అంటారు. నా ఉద్దేశం గంట ఎక్కువ పని చేయించుకోవడమే, కానీ అది చెప్తే ఫస్ట్ వినరు కాబట్టి మీ ఉద్యోగానికి ఇసురు వస్తుంది అన్నట్టుగా నేను థ్రెట్ ఇస్తా. ఇది ట్రంప్ స్ట్రాటజీ. ఆయన వ్యాపారాల్లో కూడా ఇదే స్ట్రాటజీ చేశాడు అనేది ఆయన ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. అందువల్ల పెద్దగా భయపడాల్సిన ట్రంప్ అంటే, ఆయన అదేదో అంటారు కదా, బార్క్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ బైట్ అని ఇంగ్లీష్ లో. అంటే మురుగుడు ఎక్కువ, మురిగే కుక్క కరవదు అన్నట్టుగా ట్రంప్ ఎక్కువ మురుగుతాడు కానీ కరిసేది తక్కువ అని ఆ రకంగా చెప్తున్నారు. కానీ అదొక ప్రాబ్లం. మనకైతే 18,000 మందిని తీసుకురమ్మన్నారు. ఇండియా కూడా ఓకే, మాకేం ప్రాబ్లం లేదు, 18,000 వస్తే ఇండియాలో కూడా జాబ్స్ ఉన్నాయి ఇవాళ. కాకపోతే అక్కడ కొంత మెరుగైన ఇది ఉంటది. కానీ ఇప్పుడు వాళ్ళ ఖర్చుతో ఇండియాలోకి దింపితే ఓకే అన్నట్టుగా ఇండియా కూడా రెడీగా ఉంది. జయశంకర్ ఆల్రెడీ చెప్పాడు కూడా. కాబట్టి 18,000 వెనక్కి వస్తే మనకేమి ఇండియా ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం, 2 రకాల ప్రాబ్లమ్స్ ఇండియాకి అక్కడ రాబోతుంది. ఒకటి వచ్చి
బర్త్ అంటే పుట్టుకతో సిటిజన్షిప్ వచ్చేదాన్ని ఆయన క్యాన్సిల్ చేశాడు. కాకపోతే దాన్ని కూడా ఇప్పుడు కోర్టులో ఆపుతున్నాయి. అక్కడ 22 రాష్ట్రాల్లో దాని మీద కేసులు వేశారు, కొన్ని కోర్టులు ఆల్రెడీ ఆపేశాయి. కాబట్టి అదేంటంటే రాజ్యాంగం 1868లో ఆ చట్టం చేశారు. తర్వాత అమెండ్మెంట్ 14th అమెండ్మెంట్ ఉంది. దాన్నంతా మళ్ళీ మార్చాలంటే అది పెద్ద తతంగం, అంత ఈజీ అయితే కాదు. ఈ లోపల ఏం జరుగుతుందని చూడాలి. ఒకవేళ అది కానీ వస్తే మన వాళ్ళకి చాలా మందికి ఇబ్బంది. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో చదువుతున్నారు. అసలు వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ రంగాల్లో చదువుతున్నారు, వీళ్ళకి అక్కడ ఇబ్బందులు ఏంటి, అసలు ఎందుకు ఇండియాలో మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదా, ఎందుకు వెళ్తున్నారు, ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాం. ప్రధానంగా మనకు ఓపెన్ డోర్స్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా ఉండే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద ఇది రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తుంటది. 2023-24 రిపోర్ట్ నేను చదివాను. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ పేరుతో ఒక రిపోర్ట్ ని ఓపెన్ డోర్ సంస్థ చెప్పింది. ఈ సంస్థ ఏం చెప్పిందంటే ఇండియన్స్ 2023-24 నాటికి ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో 3,31,602 మంది ఉన్నారు. ఫస్ట్ టైము చైనా నెంబర్ 1 చైనా ఉండేది. చైనా స్టూడెంట్స్ ఎక్కువ ఉండేవారు. 15 years లో ఫస్ట్ టైము ఇండియా క్రాస్ చేసింది చైనాని. అంటే ఇండియన్ స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల కంటే కూడా ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఈ 3,31,602 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు అనేది అప్పటికి వీళ్ళు సర్వే చేసిన నాటికి లెక్క అనమాట. అంటే దాదాపు 23% అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 23% పెరిగారు. అంటే ఎవ్రీ ఇయర్ 23% పెరుగుతూ ఉన్నారు అనమాట. రెండవది రిటెన్షన్ రేట్ అంటారు. అంటే అక్కడికి పోయిన విద్యార్థులు ఎంతమంది వెనక్కి వస్తున్నారు, ఎంతమంది అక్కడ ఉంటారంటే ఓన్లీ 120 మంది మాత్రమే వెనక్కి వస్తున్నారు. 80 మంది అక్కడే ఉండిపోతున్నారు. అక్కడే వాళ్ళు పనులకు అలవాటు అయిపోయి ఉంటారు, ఏదో ఒక ఉద్యోగాలు వస్తాయి, ఇండియా కంటే బెటర్ డాలర్లలో సంపాదిస్తారు. కాబట్టి 180 మంది అక్కడే ఉండిపోతారు, ఓన్లీ 20 మంది మాత్రమే చదువుకొని ఇండియాకి వస్తున్నారు. సో దాన్ని రిటెన్షన్ రేట్ అంటారు అనమాట. సో వీళ్ళకి మామూలుగా స్టూడెంట్ వీసా F1 వీసా అని ఉంటుంది. F1 వీసా కింద వెళ్తారు. వీళ్ళకి ఏంటంటే స్టెమ్ అనే ఒకటి ఉంది. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి 24 నెలలు అడిషనల్ గా ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ అను ఇంకోటి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ కాలం స్టూడెంట్ వీసా మీద వాళ్ళు ఉండొచ్చు, అక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు. అట్లాగే ఓపీటీ అని ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని. దీని కింద ఇంకొక 12 నెలలు కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా వీళ్ళు ఈ రెండింటి కింద స్టెమ్ అండ్ ఓపీటీ కింద ఇంకొంతకాలం ఒక 1.5 year 2 years పెంచుకుంటారు అనమాట. సో జనరల్ గా మన స్టూడెంట్స్ అక్కడ ప్రధానంగా ఏ బ్రాంచ్లు ఎక్కువ ఉంటారంటే మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ లో 42.9% అక్కడ ఎక్కువ ఉన్నారు. రెండవదేమో ఇంజనీరింగ్ లో 24.5% ఇంజనీరింగ్ చదువుకునే దానికి వెళ్ళారు. మూడవది బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, బిజినెస్ MBAలు ఇవి, అది 11.5% స్టూడెంట్స్ వీటిలో ఉన్నారు. 5.4% మాత్రమే ఫిజికల్ అండ్ లైఫ్ సైన్సెస్ అంటే మెడిసిన్ ఇట్లాంటివి చదువుకునే వాళ్ళు ఓన్లీ 5% ఉన్నారు. అంటే ప్రధానంగా మ్యాథ్స్, కంప్యూటర్స్ దీంట్లో ఎక్కువ ఉన్నారు. అలాంటి వాళ్ళే ఎక్కువగా అక్కడ వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అనే దానికి ఫస్ట్ కారణం ఇండియాలో హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తక్కువ ఉన్నాయి. IITs, IIMs తక్కువ ఉన్నాయి. అందులో రిజర్వేషన్స్ సిస్టమ్ ఉంది మనకి. SCలకి 15%, STలకి 7.5%, OBCలకి 27%, EW ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి EWS అంటారు, దీనికేమో 10%. అంటే ఓవరాల్ గా దీనివల్ల రిజర్వేషన్లు ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల ఇంక్లూజివ్ అనేది మనకి ఎడ్యుకేషన్ లో బలహీన బడుగు వర్గాల్ని, దళితుల్ని, గిరిజనుల్ని తీసుకురావడానికి ఇది మంచిదే. కానీ దీని సైడ్ ఎఫెక్ట్ ఏమవుతుంది, హై నాలెడ్జ్ ఉన్న అప్పర్ కాస్ట్ పిల్లలకి దొరకట్లేదు. నిన్నెవరో చెప్తున్నారు, మెడికల్ వీళ్ళు పీజీకి ఎంట్రన్స్ రాసిన వాళ్ళు, ఒక SCMI ఒక దగ్గర కౌన్సిలింగ్ వచ్చింది, సీట్ వచ్చింది, అక్కడ బ్లాక్ చేసుకుంటది.
వేరే దగ్గర మళ్ళీ ట్రై చేస్తుంది, వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ బ్లాక్ చేసుకుంది మళ్ళీ ఎస్సీకే ఇస్తున్నారు, అప్పర్ కాస్ట్ కి ఇవ్వట్లేదు అనేది ఎవరో చెప్తారు. అది నిజమా కాదనేది తెలియదు. కానీ అంటే ఓవరాల్ గా దీని నుంచి అర్థమయ్యేది ఏంటంటే ఫార్వర్డ్ కాస్ట్ లోకి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, మెరిట్ ఉన్న వాళ్ళకి సీట్లు రావు. దాని సైబెట్టే ఎప్పుడైనా ఒక మంచి పని చేస్తే దానివల్ల వేరే వాళ్ళకి నష్టం కూడా జరుగుతుంది. అది జరుగుతుంది. దీనివల్ల ఏం చేస్తున్నారు, అమెరికాకు ప్రిపేర్ చేస్తున్నారు. ఈ అప్పర్ కాస్ట్ కొంత సోషల్ కనెక్షన్స్ ఉంటాయి, కొంత డబ్బులు ఉంటుంది, లేదా బ్యాంకుల్లో అక్కడ ఇక్కడ అప్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అమెరికాకి ఎక్కువ వెళ్ళడానికి ఈ కారణాలు ఉన్నాయి. అంటే ఇండియాలో మంచి వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీలు చాలా తక్కువ ఉన్నాయి. అందుకనే మనకి రఘురామ్ రాజన్ లాంటి ఎకనామిస్టులు పదే పదే ఆయన ఏ ఇంటర్వ్యూలైనా మొత్తుకునేది ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ని ఇక్కడ డెవలప్ చేయండి, మనకి హ్యూమన్ రిసోర్స్ బలంగా ఉంది, మీరు అవి చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చరు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇదే మాట్లాడుతున్నారు మోడీ ప్రభుత్వం. అవి నేను వద్దనట్లేదు. దాంతోపాటు ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయండి, హ్యూమన్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్ చేయండి అని ఆయన ప్రతి దాంట్లో చెప్తున్నారు. అది మోడీ ప్రభుత్వం కూడా చేస్తుంది, కానీ చేయాల్సినంత చేయట్లేదు. అందుకని మనకి ఇంటర్నేషనల్ స్థాయి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీ లేదు. అదే అమెరికాలో మనకి ఇంటర్నేషనల్ స్థాయి యూనివర్సిటీస్ MIT కావచ్చు, స్టాన్ఫోర్డ్ కావచ్చు, హార్వర్డ్ కావచ్చు, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లీ కావచ్చు, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా కావచ్చు, ప్రిన్స్టన్ యూనివర్సిటీ కావచ్చు, ఇలాంటి యూనివర్సిటీలు అమెరికాలో టాప్ 10 ర్యాంక్, వరల్డ్ లోనే టాప్ 10 ర్యాంకుల్లో ఉన్న యూనివర్సిటీలన్నీ అక్కడ ఉన్నాయి. సో అందుకని మన విద్యార్థులు అప్పో చేసి అమెరికాకి వెళ్ళిపోతున్నారు. సో వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఉంటున్నారు. వీళ్ళు ఎక్కువ మంది ఏంటంటే మిడిల్ క్లాస్ నుంచి ఎక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ యూనివర్సిటీలో మామూలుగా అక్కడ యూనివర్సిటీలు ఏంటంటే వారానికి 20 గంటలు మాత్రమే పని చేసుకోవచ్చు. అది కూడా అందరికి దొరకదు. దాంట్లో కూడా ఎగ్జామ్స్ అట్లాంటి క్వాలిఫైడ్ అవ్వాలి. వారానికి 20 గంటలు అంటే వాళ్ళకి గంటకి ఎంత వస్తుంది, $5-6, $5 నుంచి $10 మ్యాక్సిమం. అది సరిపోదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, పెట్రోల్ బంకుల్లో, చిన్న హోటళ్లలో, తర్వాత షాపింగ్ మాల్స్ లో వీటిలో పనిచేస్తారు. దాంట్లో జనరల్ గా నిన్నప్పుడు ఒక అర్జున్ అనే ఒక అబ్బాయి స్టోరీ సర్క్యులేట్ అవుతుంది మీడియాలో. అర్జున్ అనే అబ్బాయి ఏంటంటే చదువుకుంటూ ఒక ఇట్లాంటి స్టోర్ లో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయి రోజుకి 6 గంటలు పనిచేస్తుంటే అబ్బాయికి ఒక గంటకి $7 వస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబ్ పోయింది అబ్బాయికి. సో అందువల్ల ఇప్పుడు రోజుకి $40-50 సంపాదన పోయింది కదా. దాంతో ఇప్పుడు మరి బతకడం ఎలాగా అబ్బాయి అనేది ఆ స్టోరీ, ఇదొక ఎగ్జాంపుల్ గా. అలాగే ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా పనిచేసుకుంటున్న వాళ్ళు రోజుకి $5 నుంచి $10 సంపాదించుకుంటారు. గంటకి $5 నుంచి $10 సంపాదించుకుంటారు. రోజుకి ఒక 6-7 గంటలు పనిచేస్తే $40 పర్ డే వస్తుంది. అది వాళ్ళకి సరిపోతుంది. అక్కడ ఖర్చులు ఎక్కువ. ఒకసారి యూనివర్సిటీలో క్యాంపస్ లో వాళ్ళకి రూములు దొరకవు, బయట ఉండాలి. బయట ఉండాలంటే మొన్నెవరో మెడికల్ స్టూడెంట్ చెప్తున్నారు, మేము 7 మంది 8 మంది ఉన్నాము, ఒక్కొక్కరికి $1000-300 పడుతుంది రెంట్ అని. సో మేజర్ గా $1000 లేకుండా వాళ్ళు ఉండలేరు. $1000 పే చేయాలి. సో మిగతా ఖర్చులు ఉంటాయి, ఫుడ్, ఎక్స్ట్రా ఖర్చులు. వీటన్నిటికీ కనీసం $2-3 వేల $2,000 అయితే కనీసం అవుతుంది. ఇంత ఎక్కడి నుంచి సంపాదించాలి? ఇది వాళ్ళ మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే ఈ రూల్ తేవడం వల్ల అరెస్టులు కూడా చేసేస్తున్నారు, కొంతమంది డిపోర్టేషన్ చేస్తున్నాడు. ఎంతో కష్టపడి వాళ్ళు జీవితాంతం వర్క్ చేసి కూడబెట్టుకోనో లేదా తప్పులు చేసుకుని ఒక్కొక్కరు, ఆ మధ్య కూడా ఎవరో అబ్బాయి చెప్తున్నాడు, నేను 42 లక్షలు అప్పు చేసి వచ్చాను, ఇప్పుడు నేను పని చేసుకునేవాడిని, ఇప్పుడు నన్ను బయటికి ధర్మేస్తారు, నేనేం చేయాలని ఏడుస్తున్నాడు. సో ఇది పెద్ద ఎత్తున ఇబ్బందికరమే. దీనివల్ల ఏం జరుగుతుందంటే పోవడం తగ్గిపోతుంది. దానికి తగినట్టుగా ఇండియా కూడా మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ని డెవలప్ చేయాలి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు చూస్తున్నాం, జార్జియాలు, ఉక్రెయిన్లు, వీటికంతా ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ మెడికల్ కాలేజెస్ తగినని లేవు, సరిపోయని లేవు. అవి డెవలప్ చేయడం అనేది మొదలు పెట్టింది. ఇది కొంత టైం పడుతుంది బ్యాలెన్స్ అవ్వడానికి.